మంచి పదం మీద ఉంది. ఎక్కడి నుంచి తెప్పించాం? ఇప్పుడే కడప నుంచి తెప్పించాను. నమస్తే గజ్జల గారు. నమస్తే. ఈ రాష్ట్రాన్ని ఏం డెవలప్ చేశారంటే మీరు ఏం చెప్తారు సార్? ఏం డెవలప్మెంట్ చేశామా? ఆ లుచ్చా నా కొడుకు తెచ్చాడా? మేము వచ్చాక రొయ్యల బండి తెచ్చాను. ఆ గవర్నమెంట్లో మందు బాబులకు మందు కూడా అమ్ముతున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చాక ఈ ఊరిని పట్టించుకునే నాయకుడే లేదు. వచ్చిండు మీ ఇంటికి, మీ బిడ్డ వచ్చిండు. ఇంటింటికి కిలో బంగారం ఇస్తా. ఈసారి మేము మీకు ఓటు వేయడం లేదు సార్. అవతల వాళ్ళు ఎంత ఇస్తున్నారక్క చెప్పు. వాళ్ళకంటే 2000 ఎక్కువ ఇద్దాంలే. ఎమ్మెల్యే మీద ఎదురు తిరిగేంతటి వాడి వెంటరా. ఎదురు తిరిగితే నరికేస్తా. అందరికీ నమస్కారం అండి. సో ముఖ్యంగా మహాన్యూస్ ఛానల్ వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో మహాన్యూస్ ఎండి సార్కి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో మేము రాగానే ఇక్కడ వచ్చి సరే ఇలా ఒక మూవీ చేసామని అడిగాము. సో అడగగానే చాలా బాగా రెస్పాండ్ అయ్యి సో మాకు ఇంత సపోర్ట్ చేసిన దానికి వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమా ముఖ్యంగా ఎందుకు చేసామంటే డబ్బు తీసుకొని ఓటేయడం వల్ల ఏం లాస్ జరుగుతుంది, డబ్బు తీసుకోకుండా ఓటేయడం వల్ల ఏం లాభం జరుగుతుంది అనేది చాలా ప్రత్యేకంగా ఇందులో చూపించాము. ఒక సామాన్యుడికి ఒక రాజకీయ నాయకుడికి మధ్యలో జరిగే యుద్ధం ఈ సినిమా. ఇందులో చాలా మంచి మంచి డైలాగ్స్ కానీ క్యారెక్టర్ వేరియేషన్స్ కానీ చాలా బాగా వచ్చింది. సో ఈ సినిమా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి వాళ్ళ ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో ఒకసారి ఈ సినిమా ద్వారా మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు భార్గవ్ గుప్తా అండి. నేను ఈ ఫిలింకి స్టార్టింగ్ నుంచి అంటే స్క్రిప్ట్ రైటింగ్ స్టేజ్ నుంచి స్టిల్ మన రిలీజ్ వరకు, ప్రమోషన్స్ అయ్యే వరకు అండ్ తర్వాత రిలీజ్ అయ్యే వరకు ఒక కో ప్రొడ్యూసర్గా అండ్ కో డైరెక్టర్గా కూడా వర్క్ చేశాను ఈ మూవీకి. సో ముందుగా మేము అడగంగానే మా విన్నపాన్ని మన్నించి మాకు ఈ సహకారం చేసినందుకు మహాన్యూస్ డైనమిక్ చైర్మన్ గారు వంశీకృష్ణ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ సినిమా వెనకాల మేము స్క్రిప్ట్ రాసే స్టేజ్లోనే నైట్ 3 దాకా 4 దాకా కూడా మేలుకున్నాం స్క్రిప్ట్ కంప్లీట్ చేయడానికి. చాలా వాల్యుబుల్ స్క్రిప్ట్ తీయాలన్న ఉద్దేశంతో డైలీ అంటే నియర్లీ 10 days నైట్ 3 వరకు 4 వరకు కూర్చొని టైప్ చేయడం, కొత్త డైలాగ్స్ రాయటం. సో ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసామన్నమాట. అట్లాగే షూట్లో కూడా మార్నింగ్ 6కి లేసి మార్నింగ్ 5కి నిద్రలేసి ఈవినింగ్ నియర్లీ 8 వరకు కూడా మా కెమెరామెన్లు కానీ మా అసిస్టెంట్లు కానీ అందరూ కూడా చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. సో ఈ హార్డ్ వర్క్ అనేది మాకు ఫైనల్ అవుట్పుట్లోనే కనిపిస్తుందని నేను చాలా ఆశిస్తున్నాను అనమాట. సో దానికి తగ్గట్టుగానే మా హార్డ్ వర్క్ తగ్గట్టుగానే వంశీ సార్ సహకారం కూడా మాకు ఎంతో ఉంటుంది. సో సార్ మాకు సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా. సో అందువల్ల మహాన్యూస్కి సపరేట్గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆప్యాయతతో, ప్రేమతో వారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి మహేష్ ఏ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ టీమ్ వారితో పాటు వారి మిత్ర బృందం అందరూ కూడా ప్రజాసేన అనేటువంటి ఒక థీమ్తో ఒక మూవీని తీశారు. అది ఆ థీమ్ యొక్క ఉద్దేశం ఓటుని అమ్ముకోకూడదు,
ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాల్లో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఓటు వెయ్యాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో ఆ మూవీని తీయటం జరిగింది. ఆ సందర్భంగా ట్రైలర్ను లాంచ్ చేశారు. అయితే దీంట్లో కొన్ని పాత్రలు రాజకీయాలకు సంబంధించినటువంటి పాత్రలుగా ఉన్నట్లుగా భావించాల్సినటువంటి అవసరం లేదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో వాళ్ళ ఉద్దేశాలని వాళ్ళ ఆలోచనలు మాత్రమే వాటిని బట్టి సినిమా తీయటం జరిగింది. ఇది వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. వారందరూ కూడా మంచిగా మరిన్ని మంచి సినిమాలు తీయాలని చెప్పని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ట్రెండ్ సెట్టర్. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో వారు పాత్ర పోషిస్తున్నటువంటి పాత్ర అత్యంత కీలకమైనటువంటిది. 5 కోట్ల మంది ప్రజలను ఉద్దేశించి వారి సంక్షేమాన్ని ఆలోచించి వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రజలు హర్షిస్తున్నారు, యూత్ ఆకర్షిస్తున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా ఇలాంటి మూవీస్ తీస్తూ ఉన్నారు. నిజంగా వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.